ప్రపంచ రాజకీయాల్లో ఆయుధాల కన్నా డబ్బు కన్నా అత్యంత శక్తివంతమైన బలం ఏదైనా ఉందా అంటే అది జ్ఞాపకం. అవును, గతం నేర్పిన గుణపాఠాలను గుర్తుపెట్టుకోవడం. ఈ రోజు చైనా అమెరికాను కూడా ఎదిరించి నిలబడుతోందంటే దానికి కారణం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కాదు, వాళ్ళ మెదళ్లలో బలంగా నాటుకుపోయిన ఒక పీడకల లాంటి చరిత్ర. స్కూల్ బుక్స్ లో మనకు ఎవరు చెప్పని ఒక చీకటి చరిత్ర చైనాకు ఉంది. అసలు బ్రిటన్ చైనాను ఏం చేసింది? చైనా తన గతం నుంచి ఏం నేర్చుకుంది? మరి ఎన్నో వందల ఏళ్ల పాటు విదేశీయుల చేతుల్లో నలిగిపోయిన మనం ఆ చరిత్ర నుంచి ఏం నేర్చుకోవాలి? ది ఓపియం వార్స్ 1800 కాలం. బ్రిటన్ కు చైనాలో తయారయ్యే టీ పొడి, పట్టు వస్త్రాలు, పింగాణి వస్తువులు అంటే పిచ్చి. కానీ బ్రిటన్ వాళ్ళు తయారు చేసే ఏ వస్తువు కూడా చైనా వాళ్లకు అవసరం లేదు. వాళ్లకు కేవలం వెండి మాత్రమే కావాలి. అలా చైనాతో వ్యాపారం చేసి చేసి బ్రిటన్ దగ్గర ఉన్న వెండి అంతా అయిపోయింది. అప్పుడు బ్రిటన్ ఒక భయంకరమైన కుట్ర పన్నింది. చైనాకు ఎలాగైనా ఒక వస్తువును అలవాటు చేయాలి. అదే నల్లమందు, ఓపియం. అప్పటికే భారతదేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్న బ్రిటన్ మన దేశంలో బలవంతంగా నల్లమందును పండించి దాన్ని పడవల్లో చైనాకు స్మగ్లింగ్ చేయడం మొదలుపెట్టింది. బ్రిటన్ వేసిన ఈ ప్లాన్ ఎంత దారుణంగా పనిచేసిందంటే 1830ల నాటికి చైనాలో లక్షలాది మంది ప్రజలు డ్రగ్స్ కు బానిసలయ్యారు. సమాజం నాశనమైపోయింది. చైనాలోని వెండి అంతా తిరిగి బ్రిటన్ కు వెళ్లిపోవడం మొదలైంది. ఈ ఘోరాన్ని చూసిన అప్పటి చైనా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. లిన్ జెక్షు అనే అధికారి ఏకంగా 1000 టన్నుల బ్రిటిష్ నల్లమందును లాక్కుని తగలబెట్టేశాడు. మా దేశంలోకి ఈ విషయాన్ని పంపకండి అని సాక్షాత్తు బ్రిటన్ మహారాణి విక్టోరియాకు లేఖ రాశాడు. కానీ విక్టోరియా ఆ లేఖను చెత్తబుట్టలో వేసి చైనా పైకి ఏకంగా యుద్ధ నౌకలను పంపింది. 1839లో మొదటి ఓపియం వార్ అంటే నల్లమందు యుద్ధం మొదలైంది. ఆధునిక ఆయుధాలు ఉన్న బ్రిటన్ ముందు చైనా నిలబడలేకపోయింది, ఓడిపోయింది. అప్పుడు జరిగిన నాంకింగ్ ఒప్పందం చైనా పాలిట మరణ శాసనంగా మారింది. ఏ తప్పు చేయని చైనాను $21 మిలియన్ జరిమానా కట్టమన్నారు. 5 ప్రధాన ఓడరేవులను బలవంతంగా లాక్కున్నారు. హాంకాంగ్ ను శాశ్వతంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన రెండో నల్లమందు యుద్ధంలో అయితే ఏకంగా చైనా రాజధాని బీజింగ్ లోకి చొరబడి ప్రపంచంలోనే అత్యంత అందమైన సాంస్కృతిక కట్టడం ఓల్డ్ సమ్మర్ ప్యాలెస్ ను తగలబెట్టేశారు. చైనా ఈ కాలాన్ని సెంచురీ ఆఫ్ హ్యూమిలియేషన్ అంటే అవమానాల శతాబ్దం అని పిలుచుకుంటుంది. ఈ రోజు అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎంత ట్రేడ్ వార్ చేసినా సరే చైనా వెనక్కి తగ్గదు. ఎందుకో తెలుసా? 100 ఏళ్ల క్రితం ఒక పాశ్చాత్య దేశం తమను వ్యాపారం పేరుతో ఎలా మోసం చేసిందో, ఎలా బానిసలను చేసిందో చైనా ప్రతి అణువును గుర్తుపెట్టుకుంది. కాబట్టి ఇక్కడే మనకు ఒక అతిపెద్ద ప్రశ్న ఎదురవుతోంది. చైనా వాళ్ళు కేవలం 100 ఏళ్ల అవమానాన్నే కసిగా గుర్తు పెట్టుకుని ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతుంటే, మరి భారతీయులమైన మనం 100 ఏళ్ల పాటు మనకు జరిగిన ఘోరాలను ఎందుకంత సులభంగా మర్చిపోతున్నాం? ఒక్కసారి మన చరిత్ర వైపు తిరిగి చూడండి. ఇస్లామిక్ దండయాత్రల పేరుతో 100 ఏళ్ల పాటు మన దేశం నెత్తురోడింది. వేలాది పురాతన దేవాలయాలు నేలమట్టమయ్యాయి. ప్రపంచానికే జ్ఞానాన్ని పంచిన నలంద లాంటి విశ్వవిద్యాలయాలను, లక్షలాది పుస్తకాలను నెలల తరబడి తగలబెట్టారు. మన సంస్కృతిని నాశనం చేయడానికి జిజియా పన్నులు వేశారు. బలవంతపు మత మార్పిడులు చేశారు. ఇవన్నీ ఎవరు కాదనలేని చారిత్రక వాస్తవాలు. ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు చేసింది తక్కువ, భారతదేశాన్ని అక్షరాల దోచుకున్నారు. దాదాపు $45 ట్రిలియన్ మన సంపదను బ్రిటన్ కు తరలించుకుపోయారు. మన చేనేత పరిశ్రమల చేతులు నరికేశారు. బెంగాల్లో కృత్రిమ కరువు సృష్టించి లక్షలాది మంది ప్రాణాలు గాలిలో కలిపేశారు. జలియన్ వాలాబాగ్ లో అమాయకుల నెత్తురు ఏరులై పారించారు. చివరికి వెళ్తూ వెళ్తూ మన దేశాన్ని ముక్కలు చేసి వెళ్లారు. మనం ఈ చరిత్రను ఎందుకు మాట్లాడుకోవాలి? ఎవరి మీదో ద్వేషం పెంచుకోవడానికో, పగ తీర్చుకోవడానికో కాదు. మన గతాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి చరిత్రను మర్చిపోయిన ఏ నాగరికత అయినా మళ్లీ అవే తప్పులు చేసి పతనమైపోతుంది. చైనా విధానం ఒక్కటే, ఫర్గివ్ బట్ డు నాట్ ఫర్గెట్. క్షమించు కానీ మర్చిపోకు. మన దేశం కూడా ఈ రోజు ఒక సూపర్ పవర్ గా ఎదగాలంటే మన చరిత్రను మనం పాఠ్య పుస్తకాల్లో ధైర్యంగా చదువుకోవాలి, నిజాలను మాట్లాడుకోవాలి. మన మీద జరిగిన దాడుల నుండి పాఠాలు నేర్చుకుని రేపటి తరానికి ఒక బలమైన భారతదేశాన్ని అందించాలి. చైనా నేర్చుకున్న ఈ గుణపాఠం మన దేశానికి కూడా అవసరమే అని మీకు అనిపిస్తోందా? దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ధైర్యంగా పంచుకోండి. ఈ నిజాలు ప్రతి భారతీయుడికి చేరేలా ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.